ఘోర వార్తాలోకంకి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: పోస్టర్లపై పబ్లిషర్ పేర్లు ముద్రించవలసిందే. ఈసీ. కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టులో నిరాశ. మీ క్షమాపణలు మాకు వద్దు, చర్యలకు సిద్ధంగా ఉండండి. సుప్రీంకోర్టు. నేటి అర్ధరాత్రి నుంచి మత్స్యవేట నిషేధం అమలు. కొడుక్కి తుపాకీ అందుబాటులో ఉంచారని పేరెంట్స్ కు 15 ఏళ్ల జైలు. గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఫలితాల విడుదల. ఉష్ణోగ్రతలు తగ్గుముఖం. నేటి నుంచి తేలికపాటి వర్షాలు. రాజస్థాన్ పై గుజరాత్ అనూహ్య విజయం. ప్రజల ఆరోగ్య రక్షణ ప్రభుత్వాల బాధ్యత. వాసవ్య నర్సింగ్ హోంలో 1266వ ఆరోగ్య సదస్సు. మంచి నిద్రతో వయసు తగ్గుదల. ఈరోజు వార్తలను చూద్దాం. పోస్టర్లపై పబ్లిషర్ల పేర్లు ముద్రించవలసిందే. ఈసీ. ఎన్నికల ప్రచారంలో రాజకీయ పార్టీలు నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. హోర్డింగ్లు సహా ఎన్నికల ప్రచారంలో ఉపయోగించే ఇతర సామాగ్రిపై ప్రింటర్, పబ్లిషర్ల పేర్లు స్పష్టంగా కనిపించేలా ముద్రించాలని నిర్దేశించింది. ఎన్నికల ప్రచారంలో జవాబుదారీతనం, పారదర్శకత కోసమే ఈ నిబంధన విధించినట్లు పేర్కొంది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో రాజకీయ పార్టీలు ఏర్పాటు చేసిన హోర్డింగ్లపై ప్రింటర్, పబ్లిషర్ పేర్లు లేవంటూ ఆమ్ ఆద్మీ పార్టీ సహా పలువురు ఇటీవల ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో హోర్డింగ్లు సహా కరపత్రాలు, పోస్టర్లపై ప్రింటింగ్, పబ్లిషర్ పేర్లను తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లుగా ఎన్నికల సంఘం వివరించింది. కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టులో నిరాశ. తనను ఈడీ అరెస్టు చేయడాన్ని సమర్థిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ బుధవారం సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. పిటిషన్ను అత్యవసరంగా విచారణకు స్వీకరించాలని ఆయన తరపు న్యాయవాది అభిషేక్ సింఘ్వి కోరారు. సోమవారంలోపు విచారించడం కుదరదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ స్పష్టం చేశారు. పిటిషన్పై సోమవారం విచారణ జరిగే అవకాశం ఉంది. గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఫలితాల విడుదల. గ్రూప్ 2 ప్రాథమిక పరీక్ష ప్రిలిమ్స్ ఫలితాలను ఏపీపీఎస్సీ బుధవారం విడుదల చేసింది. మెయిన్స్ కు 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసింది. 899 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయగా ఒక్కొక్క పోస్టుకు 100 మంది చొప్పున 89,900 మందిని ఎంపిక చేశారు. అయితే వీరితో పాటు ఒకే స్థాయిలో మార్కులు వచ్చిన వారిని, ఇతర కారణాలతో మరో 2,350 మందిని మెయిన్స్కు ఎంపిక చేశారు. దీంతో మొత్తంగా 92,250 మందిని మెయిన్స్కు ఎంపిక చేసినట్లుగా ఏపీపీఎస్సీ తెలిపింది. మెయిన్స్ పరీక్ష జూలై 28న నిర్వహించనున్నట్లుగా తెలిపింది. కాగా మెయిన్స్ నిష్పత్తిని పెంచడంపై అభ్యర్థులు హర్షం వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 25న జరిగిన ప్రిలిమ్స్ పరీక్షకు 4.04 లక్షల మంది హాజరయ్యారు. సాధారణంగా ఇచ్చే గ్రూప్ 2 పరీక్ష స్థాయి కంటే కఠినంగా పేపరు రూపొందించారని అప్పట్లోనే అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మెయిన్స్కు నిష్పత్తిని రెట్టింపు చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు. 1:50కి బదులుగా 1:100 నిష్పత్తిలో మెయిన్స్కు ఎంపిక చేయాలని ఏపీపీఎస్సీకి పెద్ద ఎత్తున వినతులు సమర్పించారు. అభ్యర్థుల వినతులను పరిగణలోకి తీసుకున్న ఏపీపీఎస్సీ ఒక పోస్టుకు 100 మంది చొప్పున ఎంపిక చేసింది. ప్రిలిమ్స్లో కనీస కట్ ఆఫ్ మార్కులుగా 18.5 మార్కులను నిర్ణయించినట్లుగా అభ్యర్థులు అంచనా వేస్తున్నారు. మీ క్షమాపణలు మాకు వద్దు, చర్యలకు సిద్ధంగా ఉండండి. సుప్రీంకోర్టు. తమ సంస్థ ఉత్పత్తుల వాణిజ్య ప్రకటనల విషయంలో మరోసారి ఎలాంటి చట్ట ఉల్లంఘనలకు పాల్పడబోమంటూ యోగా గురు రామ్దేవ్, పతంజలి ఆయుర్వేద మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణ తాజాగా సమర్పించిన బేషరతు క్షమాపణల అఫిడవిట్లపై సర్వోన్నత న్యాయస్థానం మరోసారి తన అసంతృప్తిని వ్యక్తం చేసింది. మీ క్షమాపణలను అంగీకరించే ఉదారగుణం మాకు లేదని జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ అహసనుద్దీన్ అమానుల్లాల ధర్మాసనం వ్యాఖ్యానించింది.
ఈ అంశంలో 4-5 ఏళ్లుగా ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉత్తరాఖండ్ రాష్ట్ర లైసెన్సింగ్ అథారిటీ ఉద్దేశపూర్వకంగా కళ్ళు మూసుకుందని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ క్లయింట్లు ఇద్దరూ బేషరతుగా క్షమాపణలు చెబుతున్నారని సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి చెబుతుండగా, ఆ సారీలను మేం అంగీకరించట్లేదు, కోర్టు ఆదేశాలను పాటిస్తామంటూ మీ క్లయింట్లు ఇచ్చిన పాత అఫిడవిట్లకు మీ క్లయింట్లే ఏమాత్రం విలువ ఇవ్వనప్పుడు తాజా అఫిడవిట్లకు మేం మాత్రం ఎందుకు విలువ ఇవ్వాలి? మేం కూడా అలాగే చెయ్యొచ్చు కదా అని జస్టిస్ హిమా కోహ్లీ ప్రశ్నించారు. కేసు తదుపరి విచారణను కోర్టు ఏప్రిల్ 16వ తేదీకి వాయిదా వేసింది. కొడుక్కి తుపాకీ అందుబాటులో ఉంచారని పేరెంట్స్కు 15 ఏళ్ల జైలు శిక్ష. కొడుకు చేసిన నేరానికి తల్లిదండ్రులకు శిక్ష విధించిన ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. స్కూల్లో తుపాకీతో కాల్పులు జరిపి 4 పిల్లలను బలి తీసుకోవడంతో పాటు 7గురిని గాయపరిచిన బాలుడి తల్లిదండ్రులకు కోర్టు 15 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఇంట్లో బాలుడికి తుపాకీ అందుబాటులో ఉండేలా పెట్టడమే వారి నేరమని నిర్ధారించింది. 2021 నవంబర్ 30న మిషిగన్ రాష్ట్రంలో ఆక్స్ఫర్డ్ హైస్కూల్లో ఎథాన్ క్రంబ్లీ అనే పిల్లాడు తుపాకీతో విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. అతని మానసిక ఆరోగ్యం సరిగా లేదని తేలింది. అలాంటప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాల్సింది పోయి తుపాకీ అందుబాటులో ఉంచడం తల్లిదండ్రులు జేమ్స్ జెన్నిఫర్ తప్పేనని కోర్టు తేల్చింది. నేటి అర్ధరాత్రి నుంచి మత్స్యవేట నిషేధం అమలు. 2 నెలల విరామం కోసం బోట్లు తీరానికి చేరుకోనున్నాయి. చేపల పునరుత్పత్తి కోసం 61 రోజుల పాటు అమలు చేయనున్న వేట నిషేధం ఈరోజు రాత్రి నుండి అమలు కానుంది. ఈ మేరకు మత్స్యశాఖ కమిషనర్ ఏ సూర్యకుమారి ఉత్తర్వులు జారీ చేశారు. నిషేధ ఉత్తర్వులను ఉల్లంఘిస్తే బోట్లతో సహా అందులో ఉంచే మత్స్య సంపదను స్వాధీనం చేసుకోవడంతో పాటు ఆయా బోట్ల యజమానులు ఏపీ సముద్ర మత్స్య క్రమబద్ధీకరణ చట్టం 1994 సెక్షన్ 4 కింద శిక్షార్హులని తెలిపారు. జరిమానా విధించడమే కాకుండా డీజిల్ ఆయిల్ రాయితీతో పాటు అన్ని రకాల సౌకర్యాలను నిలిపివేస్తామని పేర్కొన్నారు. నిబంధనలు అమలు చేసేందుకు మత్స్యశాఖ కోస్ట్ గార్డ్, కోస్టల్ సెక్యూరిటీ, నేవీ, రెవెన్యూ అధికారులతో కూడిన బృందాలు నిరంతరం గస్తీ నిర్వహిస్తాయని తెలిపారు. ఉష్ణోగ్రతలు తగ్గుముఖం, నేటి నుంచి తేలికపాటి వర్షాలు. రాష్ట్రంలో వడగాడ్పులు కొనసాగుతున్నాయి. ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో అవి కొన్ని ప్రాంతాలకే పరిమితమయ్యాయి. బుధవారం గరిష్టంగా 42 డిగ్రీలకు మించలేదు. అత్యధికంగా బుధవారం తూర్పుగోదావరి జిల్లా గోకవరం, విజయనగరం జిల్లా కొత్తవలసల్లో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలో 19 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 63 మండలాల్లో వడగాడ్పులు వీచాయి. మరోవైపు గురువారం నుంచి 3 రోజుల పాటు ఉత్తర కోస్తాలోనూ, శుక్రవారం నుంచి రాయలసీమల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. దక్షిణ కోస్తాలో మాత్రం పొడి వాతావరణం ఉంటుందని పేర్కొంది. ఉత్తర కోస్తాంధ్ర, రాయలసీమల్లో తేలికపాటి వానలతో పాటు ఉరుములు, మెరుపులు, అక్కడక్కడ పిడుగులు సంభవించవచ్చునని పేర్కొంది. అదే సమయంలో రాష్ట్రంలో ఒకంత వేడి, ఉక్కపోత, అసౌకర్య వాతావరణం నెలకొంటుందని వివరించింది. రాజస్థాన్పై గుజరాత్ అనూహ్య విజయం. 197 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్ తడబడుతూనే సాగింది. చివర్లో 4 ఓవర్లలో 59 పరుగులు చేయవలసిన దశలో గెలుపు అసాధ్యంగా అనిపించింది. కానీ తర్వాతి 4 ఓవర్లలో వరుసగా 17, 7, 20, 17 పరుగులు సాధించిన టైటాన్స్ అనూహ్య విజయాన్ని అందుకుంది. అప్పటి వరకు నియంత్రణలో బౌలింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ పేలవ బౌలింగ్, వ్యూహ వైఫల్యంతో చేజేతుల మ్యాచ్ను కోల్పోయి ఈ సీజన్లో తొలి వైఫల్యాన్ని చవిచూసింది. వరుస విజయాలతో అజేయంగా దూసుకుపోతున్న రాజస్థాన్ రాయల్స్కు బ్రేక్ పడింది. బుధవారం జరిగిన పోరులో గుజరాత్ టైటాన్స్ 3 వికెట్ల తేడాతో రాయల్స్పై గెలుపొందింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన రాజస్థాన్ రాయల్స్
20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. రియాన్ పరాగ్ 48 బంతుల్లో 76, శాంసన్ 38 బంతుల్లో 68 నాటౌట్ అర్ధ సెంచరీలు సాధించారు. అనంతరం గుజరాత్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 199 పరుగులు చేసింది. శుభ్మన్ గిల్ 44 బంతుల్లో 72, సాయి సుదర్శన్ 29 బంతుల్లో 35 రాణించారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ రషీద్ ఖాన్ ఆల్రౌండ్ ప్రదర్శనతో టైటాన్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ప్రజల ఆరోగ్య రక్షణ ప్రభుత్వాల బాధ్యత. ప్రజల ఆరోగ్య రక్షణ ప్రభుత్వాల బాధ్యత. ప్రభుత్వాల బాధ్యతతో పాటు ఆహారం అలవాట్లు, వ్యాయామం, నిద్ర విషయంలో ప్రజలు కూడా శ్రద్ధ వహించాలి. అప్పుడే వ్యక్తి ఆరోగ్యం చక్కగా ఉంటుందని ప్రముఖ ఫిజిషియన్ డాక్టర్ పి గురుప్రసాద్ పేర్కొన్నారు. వాసవ్య నర్సింగ్ హోంలో డాక్టర్ సమరం అధ్యక్షతన నిర్వహించిన 1266వ ఆరోగ్య సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని నా ఆరోగ్యం నా హక్కు అనే అంశంపై సవివరంగా ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాలు వ్యాధి నిరోధక టీకాలు, అంటువ్యాధులు, పరిసరాల పరిశుభ్రత, ఆరోగ్య విద్య గురించి అన్ని స్థాయిలలోనూ బాధ్యతగా వ్యవహరించాలన్నారు. ప్రజలకి కావలసిన అత్యవసర మందులు, వ్యాధులకు సంబంధించిన పరీక్షలు, చికిత్సలు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేటట్లుగా చూడాలన్నారు. వాయు కాలుష్యం, నీటి కాలుష్యం, ఆహార పదార్థాల కల్తీ గురించి శ్రద్ధ వహించాలన్నారు. ధూమపానం, మద్యపానం, మాదక ద్రవ్యాల వినియోగం, వాటి వల్ల కలిగే నష్టాలను ప్రజలకు తెలియచేయడమే కాకుండా వాటి నిషేధానికి కృషి చేయాలన్నారు. యాంటీబయోటిక్స్ దుర్వినియోగం జరగకూడదన్నారు. ఎరువుల వాడకం విషయంలోనూ శ్రద్ధ వహించాలన్నారు. ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం గురించి తీసుకోవలసిన అన్ని రక్షణా చర్యలు తప్పకుండా తీసుకోవాలన్నారు. గర్భిణీ స్త్రీలు, పిల్లలకి సంబంధించిన వ్యాధి నిరోధక టీకాలు, పిల్లల ఎదుగుదలకి అవసరమైన పౌష్టికాహారం విషయాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ముఖ్యంగా ప్రజల ఆరోగ్య రక్షణ ప్రభుత్వం బాధ్యత. ఆ బాధ్యతను విస్మరిస్తే జాతి ఆరోగ్యం దెబ్బతింటుందని అన్నారు. డాక్టర్ మారు వందన సమర్పణ చేశారు. సభికులు అడిగిన పలు ప్రశ్నలకు సందేహ నివృత్తి చేశారు. మంచి నిద్రతో వయసు తగ్గుదల. అదెలా అంటే మనందరికీ తెలియని విషయం ఇది. మన అసలు వయసు కంటే మనకి మనం ఫీల్ అవుతున్న వయసు వేరు. దీనినే సబ్జెక్టివ్ ఏజ్ అంటారు. నిత్యం ఉత్సాహంగా ఉండేవాళ్ళు 55 ఏళ్లలో ఉన్నా 45లో ఉన్నట్టే ఫీల్ అవుతారు. ఆ మాట బయటకు చెప్పకున్నా సరే. అదే ఎప్పుడూ డీలాగా ఉండేవారు 35 ఏళ్ల వారైనా 45 ఏళ్ల వారిలా ఫీల్ అవుతారు. ఈ తేడా ఎందుకు వస్తోంది? ఈ భావనకు నిద్రకు ఏమైనా సంబంధం ఉందా అని పరిశోధకులు 186 మందితో అధ్యయనానికి నడుం బిగించారు. వాళ్ళని 2 వారాలు 9 గంటల పాటు నిద్రపోమన్నారు. ఆ తరువాత ఓ 2 రోజుల పాటు 4 గంటలే నిద్రపోనిచ్చారు. ఆ 2 సందర్భాలలోనూ వాళ్ళ ఉత్సాహాన్ని, చురుకుదనాన్ని అంచనా వేశారు. తద్వారా వాళ్ళ సబ్జెక్టివ్ ఏజ్ని లెక్కగట్టారు. మొదటి 2 వారాలు కంటి నిండా నిద్రపోయినప్పుడు ప్రతిరోజు తమ వయసు 0.23 ఏళ్లు తగ్గినట్లుగా వారు భావించారట. అదే నిద్ర తగ్గినప్పుడు వయసు 4.5 ఏళ్లు పెరిగినట్లు భావించారట. దీనిని బట్టి నిద్రకి సబ్జెక్టివ్ ఏజ్కి చాలా దగ్గర సంబంధం ఉందని, మంచి నిద్రతో వయసు తగ్గుదల సాధ్యమేనని చెబుతున్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. మెడ్టెక్ జోన్లో గ్లోబల్ ఇన్స్టిట్యూట్ నిర్మాణం. విశాఖలోని ఏపీ మెడ్టెక్ జోన్ ఇప్పుడు మరో కీలక ఆవిష్కరణకు కేంద్ర బిందువుగా మారింది. వైద్య పరిశోధనలకు సంబంధించిన శిక్షణలు అందించేందుకు మెడ్టెక్ జోన్లో ప్రత్యేక కేంద్రాన్ని నిర్మిస్తున్నారు. రేపు ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. సమాధాన పత్రాల మూల్యాంకనం ప్రక్రియ పూర్తి చేసిన ఇంటర్ బోర్డు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. త్వరలో విశాఖకు ఫ్లిప్కార్ట్ గ్రోసరీ ఫుల్ఫిల్మెంట్ సెంటర్ ఏర్పాటు. 1000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి అవకాశాలు. వేసవికి ప్రత్యేక రైళ్లు. వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని
విజయవాడ మీదుగా పలు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లుగా విజయవాడ డివిజన్ సిఆర్ఓ సుశ్రత్ మండ్రుస్కర్ ఓ ప్రకటనలో తెలిపారు. ఆప్ మంత్రి రాజీనామా. ఢిల్లీ సంక్షేమ శాఖ మంత్రి పదవికి ఆప్ నేత రాజ్ కుమార్ ఆనంద్ రాజీనామా చేశారు. పార్టీని సైతం వీడుతున్నట్లుగా ప్రకటించారు. గుకేష్ కు రెండో విజయం. హంపీ ఖాతాలో 4వ డ్రా. శ్రమించి గెలిచిన సింధు ప్రణయ్. తొలి రౌండ్లోనే ఓడిన శ్రీకాంత్, లక్ష్యసేన్, ప్రియాంశు. బోపన్న జోడీ అవుట్. పురుషుల టెన్నిస్ డబుల్స్ విభాగంలో ప్రపంచ నెంబర్ 1 రోహన్ బోపన్న, మాథ్యూ ఎబ్డెన్ ద్వయం నిరాశకు గురయ్యింది. మోంటో కార్లో ఓపెన్ మాస్టర్ సిరీస్ 1000 టోర్నీలో టాప్ సీడ్ బోపన్న, ఎబ్డెన్ ద్వయం ప్రీ క్వార్టర్ ఫైనల్లోనే ఇంటి ముఖం పట్టింది. తెలంగాణ జట్టుకు రజతం. స్వర్ణ పతకం గెలిచిన సరయు. జాతీయ టీమ్ చెస్ ఛాంపియన్షిప్ మహిళల విభాగంలో వేల్పుల సరయు, గాదే శరణ్య, ఆలపాటి సాయి మహతి, కీర్తిక, దీక్షితులతో కూడిన తెలంగాణ జట్టు 11 పాయింట్లతో రెండో స్థానాన్ని దక్కించుకుంది. సాకేత్ జోడీకి చుక్కెదురు. బుసాన్ ఓపెన్ ఏటీపీ ఛాలెంజర్ 125 టెన్నిస్ టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో భారత ప్లేయర్ సాకేత్ మైనేని పోరాటం తొలి రౌండ్లోనే ముగిసింది. భారత హాకీ జట్టుకు హ్యాట్రిక్ ఓటమి. ఆస్ట్రేలియా పర్యటనలో భారత పురుషుల హాకీ జట్టు పరాజయాల పరంపర కొనసాగుతోంది. పెర్త్లో బుధవారం జరిగిన 3వ మ్యాచ్లో టీమిండియా 1-2 గోల్స్ తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. ఐపీఎల్లో నేడు ముంబై వర్సెస్ బెంగళూరు. రాత్రి 7:30 గంటలకు ప్రారంభం. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి గోరా వార్తాలోకంలో కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా వార్తాలోకంకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.